ఏమండి మీరు అడిగిన చాలా పెద్ద క్వశ్చన్కి నేను చెప్పే చిన్న సింపుల్ ఆన్సర్, యూ డూ యూ. నీకు ఏది సంతోషం అనిపిస్తే, ఇద్దరు ఒకే థాట్, ఒకే భావన, ఒకే ఇష్టం, ఒకే ఫ్యూచర్ అనుకొని కలుసుకుంటారు ఇన్ దర్ 20s. ఇద్దరు అదే ప్రయాణంలో ఉంటేనే ఆఫ్ దట్ కమిట్మెంట్ ఇట్ గోస్ ఫర్దర్. ఎక్కడో ఒక దగ్గర either the wife or the husband, if they slack, when they take a marriage for granted, ఏముందిలే అని, that's where the downfall happens. Sometimes you separate like this, sometimes you separate like that. But so it all depends on each person andi. Kontamandi they say no matter what till the end of life. నేను ఎంత సఫర్ అయినా పర్వాలేదు, నన్ను ఎన్ని కోట్లు కొట్టినా పర్వాలేదు, నన్ను ఎంత చంపినా పర్వాలేదు, నేను ఆయనతోటే ఉంటానని. ఏడండి, దట్స్ యువర్ లైఫ్. దెర్ ఆర్ సమ్ గర్ల్స్, తప్పడ్ అనే సినిమా చూసి నేను అద్భుతం అన్నా. ఎస్, యూఆర్ నాట్ అలౌడ్ టు హిట్. హూ గివ్స్ యూ దట్ రైట్? మా అమ్మ నాన్న తర్వాత మా అమ్మ నాన్ననే నన్ను తాకనప్పుడు నువ్వు ఎవరవుతావు చెయ్యి లేపడానికి కూడా. I was a big supporter of Thappad. That's where I stand. No man, no woman, you should have your own self-respect. So it's you do you. Ante. Yeah. అంటే ఈ సినిమా ఆఫర్ అండి ఇక్కడే అండి. ఈ సినిమా ఆఫరు ఇన్స్టా చూసి ఇచ్చానని చెప్పేసి డైరెక్టర్ గారు అన్నారు. అంటే ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండటం వల్లే మీకు ఆఫర్ వచ్చిందా? రోల్ కూడా అలాగే ఉంటుందా సినిమాలో? అంటే నేను అదే అన్నాను కదా, ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు సైకాట్రిస్ట్, నేను చాలా ఒఫిషియల్గా ఉండాలి, ఏం జరుగుతుందమ్మా అనుకుంటారు. ఆయన సగం హాఫ్ డే చూశాడు, ఇలా కదమ్మా ఇంకొంచెం ఏంటండి, ఎందుకంటే సైకాట్రిస్ట్ ఏం చేస్తారని. తర్వాత ఆయనే ఓపెన్ అయిపోయాడు, కాదమ్మా నువ్వు ఇన్స్టా రీల్స్లో చేస్తావు చూడు, అలా కావాలని. ఐ వాజ్ లైక్, సార్ నేను అలాగే ఏ సినిమాలోనూ చేయలేదు సార్, నా మోహన్ చూస్తేనే సీరియస్ రోల్స్ ఇస్తున్నారు అని. సో ఇంకా ఆయన నాకు ఆ డోర్ ఓపెన్ చేశాక ఇంకా ఐ వెంట్ ఫ్లయింగ్. సో ఏంటండి రోల్స్ విషయంలో ఆర్ యూ సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? ఇంకా రావాలి అని కోరుకుంటున్నారా? ఎట్లా? నేను ఇంకా తప్పటడుగులు వేస్తున్న ఫీలింగ్ అండి. ఏదో సంవత్సరానికి ఆరా సినిమా చేస్తూ ముసలిదాని అయిపోతున్నాను. ఇంకా చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నానండి. మీ తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. లక్ష్మి ఎందుకు సార్, ఎందుకండి తెలుగు వాళ్ళు ఎందుకు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు? ఏమో అండి, తెలుగు వాళ్ళకే ఇవ్వట్లేదు. నేను ఎప్పుడు కొట్టుకునేది అది. ఈ సినిమా పర్టికులర్గా ముంబైలో 2 లాంగ్వేజ్లో డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అక్కడ డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అంటే ప్రొడక్షన్కి అదే చీప్గా అనిపించింది ఉంటుంది. ఒక ఫ్లైట్ టికెట్ తోటి అయిపోయేది. ఇప్పుడు నేను వచ్చాను అనుకో బ్యాండ్ మేళం. సో ఇట్ వాజ్ జస్ట్ ఈజియర్, ట్రూత్ బీ టోల్డ్. యా, నేనే అడిగాను, ఒక్క రైటర్ ఇక్కడికి వస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు నేను వచ్చి, అండ్ ఎస్పెషలీ నేను ఇష్టపడను రావడానికి పాపను వదిలేసి లాస్ట్ మినిట్ అక్కడికి వచ్చి జరిగే పనులన్నీ అక్కడికే పిలిపించుకుంటున్నాను అందరినీ. అంటే జనరల్గా ఇప్పుడు బొంబాయి వెళ్ళి ఇదివరకు ఇక్కడ తెలుగు అమ్మాయిలు కూడా అక్కడికి వెళ్ళి హీరోయిన్గా అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హీరోయిన్గా అవ్వాలని కోరుకుంటుంది. ఆ డిఫరెన్స్ గురించి మీరు ఏం చెప్తారు? నేను అదే అన్నాను కదా, ఒక లాంగ్వేజ్ అనేది ఉండకూడదని. ఇప్పుడు సాయి పల్లవి హిందీలో చేస్తుంది, మలయాళం అమ్మాయి, సమాంత తమిళ అమ్మాయి హిందీలో ఉంది. సో ఇట్స్ జస్ట్ రిప్రజెంటేషన్. మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు రవీనా టండన్ కూతురు డాడీ కూతురుగా చేస్తుంది. సో డాడీ వాళ్ళ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఒక సినిమా, రవీనా టండన్ కూతురు డాడీ. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు సీ క్రాస్ కల్చర్స్. ఇలా ఇంకా జరగాలి, అప్పుడే మనం అందరం కలిసి ఒక సినిమా అవుతాం, ఈ వుడ్డు ఆ వుడ్డు కాకుండా.